హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 8, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. మరి జూలై 8, 2024 కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా హెడ్లైన్ చూసినట్లయితే జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావడం జరిగింది. 2 రోజుల పాటు గొప్పగా జరిగేది ఈ రథయాత్ర, మన జగన్నాథ రథయాత్ర. ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి ఒక ఆధ్యాత్మిక ఒక పెద్ద పండుగగా జరుగుతుంది. ఒక సాంస్కృతిక ఉత్సవంగా, ఒక కల్చరల్ హెరిటేజ్గా చెప్పొచ్చు మన జగన్నాథ రథయాత్ర. ఇది మనకి ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జరుగుతుంది. దానిపైన విశేషాలు చూద్దామండి. అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థ ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ శతాబ్ది వేడుకలు జరిగాయి యూకేలోని కేంబ్రిడ్జ్లో. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. రీథింకింగ్ సోషల్ సేఫ్టీ వెబ్స్, మరొకసారి రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ. ఓకేనా, సొసైటీ. మరొకసారి రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ అనే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక యొక్క విషయాలు చూద్దామండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు పేరుని మార్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా, దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. లెనకాపవీర్ ఇంజెక్షన్ అనేది మన వార్తల్లో ఉంది. మరి ఇది HIV ఎయిడ్స్కి ఆ విధంగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి ఉంది. మరి దక్షిణాఫ్రికా ఉగాండాలో పరీక్షలు నిర్వహించారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. గీసుకొండలో మట్టి పూసల పనిముట్టు దొరికింది. ఒక చారిత్రక అంశం, ఒక కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో. రెడ్డి రత్నాకర్ రెడ్డి అనే ఒక చరిత్రకారుడు వారు చేపట్టినటువంటి ఒక సంబంధించినటువంటి అన్వేషణలో భాగంగా గీసుకొండలో, వరంగల్లోని గీసుకొండలో మట్టి పూసల పనిముట్టు అనేది దొరికిందనమాట. అంటే మట్టి పూసలు ఎలా తయారు చేస్తారు సంబంధించిన పనిముట్టు, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. మైత్రి మోహువా మరి TMC తృణమూల్ కాంగ్రెస్ లోకసభ MP వారు మహువా మొయిత్రా పై మనకి ఈ క్రిమినల్ నేర చట్టాలు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ ద్వారా తొలిసారిగా బిఎన్ఎస్ కింద ఒక కేసు నమోదు కావడం జరిగింది వారిపైన. మహువాపై కొత్త చట్టం BNS కింద కేసు నమోదు అని చెప్పేసి ఒక వార్త న్యూస్ మనకు కరెంట్ అఫైర్గా ఉంది. మరి ఏ సెక్షన్ ప్రకారం ఆమె పైన కేసు పెట్టారు MP పైన, వారిపైన చూద్దామండి. ఇది జూలై 8, 2024 ఇక ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. వివరంలోకి వెళ్దాం. జగన్నాథ రథయాత్ర మన ఇంతపై చెప్పుకున్నాం. మన ప్రపంచవ్యాప్తంగా భారత్లో పేరొందినటువంటి ఒక చారిత్రక ఉత్సవం, ఒక హిస్టారికల్ హెరిటేజ్గా ఫెస్టివల్గా చెప్పుకోవచ్చు, ఒక కల్చరల్ హెరిటేజ్గా చెప్పుకుంటున్నాం మన జగన్నాథ రథయాత్ర. జగన్నాథ ఆలయం అంటే మనకి ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉంటుంది. మనకి ఇక్కడ ఇది జగన్నాథ ఆలయం. ప్రతి సంవత్సరం కూడా ఈ జగన్నాథ రథోత్సవం అనేది మనం చూసుకున్నాం. ఇక్కడ 3 రథాలు ఉంటాయండి. అంటే ఈ 3 రథాలు ఏంటంటే ఇక్కడ ఒకటి బలభద్రుడు ప్రతిష్ఠించినటువంటి 45 అడుగుల ఎత్తైన రథం ఉంటుంది. దీని తర్వాత మరో 2 రథాలు ఉంటాయి. ఏంటి ఆ 2 రథాలు అంటే ఒకటి దేవి సుభద్ర రథం అండ్ జగన్నాథ రథాలు, వాటిని అనుసరిస్తూ ఉంటాయి. ఇలా 3 రథాలు ఉంటాయి. ఇది దాదాపుగా ఒక 2 days పాటు నిర్వహిస్తూ ఉంటారు. మరి జగన్నాథ ఆలయంలో ప్రారంభమైనటువంటి ఒక రథయాత్ర అనేది ఒక 2 days నిర్వహిస్తున్నటువంటి ఈ జగన్నాథ రథయాత్రకి ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఫస్ట్ టైం మన భారత రాష్ట్రపతి గారు దీనికి ఈ ఉత్సవంలో పాల్గొనడం జరిగిందనమాట. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇందులో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ విషయం గమనించండి. జగన్నాథ రథయాత్రలోని రథాలు 3 ఉంటే ఆ 3 రథాలలో ఎవరెవరు ఉంటారు, ఏ దేవుళ్ళు అంటే ఇక్కడ బలభద్రుడు ఒకరు ఉంటారండి, 45 అడుగులు ఎత్తైన రథం. అండ్ ఇంకోటి దేవి సుభద్ర రథం ఒకటి ఉంటుంది, దేవి సుభద్ర. అండ్ నెక్స్ట్ జగన్నాథుని యొక్క రథాలు అనేది ఉంటాయన్నమాట. మరి ఇంకా దీంతో పాటుగా ఈ ఒడిశాలో జరిగినటువంటి జగన్నాథ రథయాత్ర, పూరిలో జరిగినటువంటి ఒడిశా రథయాత్ర ప్రత్యేకతలు మనం చూసినట్టయితే ఇందులో ఒడిశా ముఖ్యమంత్రి అయినటువంటి మోహన చరణ మాంజీ కూడా హాజరు కావడం జరిగిందండి. మోహన చరణ మాంజీ కూడా హాజరు కావడం జరిగింది. ఒడిశా గవర్నర్ అయినటువంటి రఘుబర్ దాస్ కూడా దీనికి హాజరు కావడం జరిగినటువంటి నేపథ్యం అనమాట. ఇది అండి జగన్నాథుని రథయాత్ర. ఏ నెలలో జరుగుతుందంటే జూలైలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ఒడిశాలో జరుగుతుంది. ఒడిశాలో ఎక్కడ జరుగుతుందంటే పూరిలో జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థ ISTA అని చెప్పేసి అంటాం. ఇది శతాబ్ది వేడుకలు జరిగినాయి, అంటే 100 సంవత్సరాల వేడుకలు జరిగినాయండి. ఇది మరి శతాబ్ది వేడుకలు ISTA అంటే అభివృద్ధి, మన తెలుగులో అయితే దీని అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థ అంటే, ఇంగ్లీష్లో ISTA అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి. ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం ISTA. మరి ISTA ఎందుకోసం ఏర్పడింది? స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుందండి ISTA. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. అందులో ISTA కూడా ఒకటి అనమాట.
మరి ఇలాంటి స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇస్టాలో 80కి పైగా దేశాలు ఇందులో ఉన్నాయి. భారత్ కూడా ఇందులో సభ్యత్వం ఉంది. ఇంపార్టెన్స్ ఎందుకని ఇప్పుడు అయిందంటే ఇస్టాకి అధ్యక్షుడిగా మన తొలి ఆసియావాసి, తొలి భారతీయుడు, తొలి తెలుగువాడు పనిచేస్తున్నాడు ప్రజెంట్ ఇస్తాకు. అతనే మనకి హన్మకొండకు చెందినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండకు చెందినటువంటి కుసులోతు కేశవులు గారు పనిచేస్తున్నారు. వీరు తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్కి ఎండీగా కూడా పనిచేశారు. ప్రజెంట్ నేషనల్ సీడ్ కార్పొరేషన్కి, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థకి చైర్మన్గా పనిచేస్తున్నారు. నేషనల్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేస్తున్నారు కుసులోతు కేశవులు. ఇప్పుడు ఆ పదవితో పాటు ఇస్టాక్ కూడా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఇస్టాక్ అధ్యక్షుడు అయినటువంటి తొలి ఆసియావాసి ఇస్టాక్ అధ్యక్షుడైన తొలి ఆసియావాసి అండ్ ఇస్టాక్ అధ్యక్షుడైనటువంటి తొలి భారతీయుడు అండ్ ఇస్టాక్కి అధ్యక్షుడిగా అయినటువంటి తొలి తెలుగువాడు కూడా ఎవరు అని చెప్పేసి అంటే ఎవరండి వారే. తెలుగువాడు ఎవరంటే మన కుసులోతు కేశవులు, హన్మకొండకు చెందినవారు. వీరు తెలంగాణలోని హన్మకొండకు చెందినవారు. ఈ నేపథ్యం మరి జూలై 1 నుండి 5, 2024 ఈ 5 రోజుల పాటు ఈ ఇస్టా శతాబ్ది ఉత్సవాలు, ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ అనేది యునైటెడ్ కింగ్డమ్లోని కేంబ్రిడ్జ్లో నిర్వహించడం జరిగిందనమాట. మరి ఈ విషయంలో మరి ఇస్టా యొక్క దేనిపైన చర్చించడం జరిగిందంటే మనకు సీడ్స్ అంటే వ్యవసాయంలో సీడ్స్కి ఎంతో ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. మరి విత్తనాలు ఎందుకోసం కొన్ని విత్తనాలు అయితే సరైనటువంటి నాణ్యత లేని విత్తనాల ద్వారా కూడా రైతులకు ఎంతో ఇబ్బంది అవుతున్న నేపథ్యం ఉంటుంది. ఇలాంటి అప్పుడు వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, ఆహార భద్రత కల్పించడం, మెరుగైన ఆహారం అండ్ పోషకాహార భద్రత, ఇలా 4 అంశాలపైన ఈసారి చర్చించడం జరిగింది. ఇస్టా శతాబ్ది ఉత్సవాల్లో ఎందుకోసం అంటే వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలి. అగ్రికల్చర్ చేసుకునే రైతులకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దేశాల్లో. అండ్ ఆహార భద్రత ఎందుకోసం వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆహార ధాన్యాలే మనకి ఆహార భద్రతని ఇస్తే, ఎందుకోసం అంటే మనకి తినడానికి అదే కావాలి కాబట్టి ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అందిస్తాయి. అంతేకాకుండా మెరుగైన ఆహారం అంటే ఇక్కడ మెరుగైన ఆహారం అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం ఆహారం అందించాల్సిన అవసరం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఆహారం తీసుకోవడం కాదు, ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేవా, ఆ పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలని, అలాంటి విత్తనాలని, అలాంటి ధాన్యాలని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మొత్తం కూడా 4 అంశాలపైన ఒక వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, ఆహార భద్రత అండ్ మెరుగైన ఆహారం, పోషకాహార భద్రత, ఈ 4 అంశాలపైన ఇస్టా పనిచేస్తుంది. ఆ అంశాలపైనే చర్చించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఇక్కడ శతాబ్ది వేడుకలు కాబట్టి మనకి అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇస్టాకు అధ్యక్షుడిగా నియమితులైనటువంటి కుసులోతు కేశవులు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. అబ్రివేషన్ పరంగా కూడా మనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వ్యవసాయం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటారు. మరి ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్ అని. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. గతంలో ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా పనిచేశారండి. వీరు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి మనకి ఈ నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు పనిచేస్తున్నారంటే అచ్చెన్నాయుడు పనిచేస్తున్నారండి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేస్తున్నారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేస్తున్నారు. అండ్ ఇది కూడా రాసుకునే ప్రయత్నం చేద్దామండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి అచ్చెన్నాయుడు గారండి. అచ్చెన్నాయుడు గారు పనిచేస్తున్నారు. ఓకేనా. కింజారపు అచ్చెన్నాయుడు అండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ అంటే ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అండి. ఇది ఒక సంస్థ అనమాట, మన భారతదేశంలో సంస్థ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ అని చెప్పేసి అంటామండి. అప్లైడ్ ఎకనామిక్స్ ఇది ఒక సంస్థ రీసెర్చ్ చేసింది అనమాట, ఎకనామిక్స్ రీసెర్చ్. ఈ సంస్థ కుదరండి NCAER. మరి ఈ సంస్థ ఒక నివేదిక, న్యూఢిల్లీలో ఉన్నటువంటి సంస్థ నివేదిక ఇచ్చింది. ఏంటంటే దేశంలో పేదరికం ఎట్లుంది, రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ. రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ అంటే సమాజం అనేది ఒక భద్రతలోకి వెళ్తుంది, ఒక సురక్షితంగా వెళ్తుంది. ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ అంటే సమాజం మారుతుందని.
ఎలా మారుతుంది అంటే ఇక్కడ ఈ సంస్థ నివేదిక ప్రకారం 2011-12లో మన దేశంలో పావర్టీ అనేది పేదరికం అనేది 21.2% ఉంది ఈ సంస్థ నివేదిక ప్రకారం. 2022-24 దేశంలో పేదరికం ఏమైందంటే తగ్గిందనమాట, 8.5%. అంటే 8.5%కి వచ్చింది. అంటే 8.5%కి వచ్చిందంటే సుమారుగా మనం చూసినట్లేదు ఇక్కడ సుమారు ఒక 13% తగ్గిందని చెప్తున్నారు. 13% తగ్గింది అంటే ఎప్పటితో పోలిస్తే గత 10 సంవత్సరాలతో పోలిస్తే. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే కరెంట్ ఎకనామీ విషయంలో మనకు అడిగే అంశం ఉంటుంది. ఈ ఒక ఏంటంటే ఇక్కడ టైటిల్ పేరు అంటే ఏ పేరుతో నివేదిక ఇచ్చారంటే రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ నివేదిక. ఎవరు ఇచ్చారు? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది అప్లైడ్ ఎకనామిక్స్ వాళ్ళు ఇచ్చారు, రీసెర్చ్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో సుస్థిరాభివృద్ధి ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో సో మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పేరును మార్చేస్తుంది. కారణం చూడండి, మార్చుతూనే ఉన్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ 2019, 2024 సో ఈ మధ్యకాలంలో మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 2024 ఈ యొక్క జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ కూటమి అంటే ఇక్కడ సో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ అండి, జనసేన పార్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ. సో ఈ మూడు కూడా అధికారంలోకి వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో 2019-2024 మధ్యకాలంలో అంటే 2024 జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చారంటే అధికారంలోకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు సో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఉప ముఖ్యమంత్రిగా సో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో సో 2019-2024లో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సో పథకాలు ప్రారంభించారో సో కొన్ని పథకాలు అంటే గతంలో 2014-19 మధ్య అప్పుడు కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సో ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు సిబిఐని అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల పేరు 2019-2024లో మార్చేశారు. మళ్ళీ 2014-19 మధ్య ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొత్త పేర్లు అయితే పెట్టారో 2019-24లో మళ్ళీ ఇప్పుడు వాటికి మళ్ళీ పాత పేర్లు పెడుతున్నారు అనమాట. అలాంటి క్రమంలోనే ఇప్పుడు సో చాలా వాటికి అలా పేరు మార్చడం జరిగింది. గత ప్రీవియస్ క్లాసెస్ కూడా డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనకి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అనేది ఉండేది. మరి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పేరు మార్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు కూడా అందించడం జరిగింది. మరి ఇక నుండి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పేరును ఎలా మారుస్తున్నారండి? రైతు సేవా కేంద్రాలుగా మారుస్తున్నారు. రైతు సేవా కేంద్రాలు ఫ్రెండ్స్ గమనించండి. ఇక్కడ ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకి ఈ యొక్క సంబంధించినటువంటి వ్యవసాయం సంబంధించిన నేల ఏదైతే మనం వ్యవసాయం చేస్తామో ఆ నేలల పరీక్ష అంటే మట్టి పరీక్ష నిర్వహిస్తూ ఉంటారు. సరైన గిట్టుబాటు ధర కానివ్వండి, ఎరువుల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా అందించే ఒక వ్యవస్థనే ఇక్కడ రైతు సేవా కేంద్రాలని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఓకేనా, ఇది మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఐక్యరాజ్య సమితి FAO వాళ్ళు కూడా ప్రశంసించడం జరిగింది. సో రైతు సేవా కేంద్రాలని ఆ విషయం గమనించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పేరును ఎలా మార్చడం జరిగిందంటే రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరుగుతుందని ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి మనకి ఎవరండి? కింజారపు అచ్చెన్నాయుడు గారు. నెక్స్ట్ జూలై 8 ఈరోజు జూలై 8, 2024 మరి వైఎస్ఆర్ జయంతి 75వ జయంతి కూడా జరుపుకుంటున్న నేపథ్యం ఉంది. సో అది మనకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే జూలై 8 మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే రోజున ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఇసుక విధానం అంటే ఉచిత ఇసుక విధానం అండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో సో వారికి పొద్దున 6 AM నుంచి సాయంత్రం 6 PM వరకు కూడా ఒక వ్యక్తికి ఒక 20 టన్నుల అంటే ఇల్లు అవసరానికి నిమిత్తం ఒక 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తారు. అంటే దీనిపైన కొన్ని ట్యాక్సెస్ కట్టాలి, GST కానీ కొన్ని. సో ఇలా ఉచిత ఇసుక విధానం జూలై 8, 2024 ప్రారంభించబోతున్నారు. ఇంకా దీనిపైన మొత్తం కూడా ఈరోజు ప్రారంభించిన తర్వాత దానిపైన విశేషాలు అనేది మొత్తం వస్తాయి. రూల్ ఎలా ఇస్తున్నారని చెప్పేసి దానిపైన నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి, జూలై 8, 2024 ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లెనకాపవీర్ అండి. లెనకాపవీర్ ఏంటండి? లెనకాపవీర్ అంటే ఇది ఒకటి ఇంజెక్షన్ అండి. ఇది మనకి హెచ్ఐవి నుండి పూర్తి రక్షణ వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లినికల్ ప్రయోగాల్లో 100% ఫలితాన్ని ఇచ్చిందని చెప్పేసి ఈరోజు వార్త రావడం జరిగింది.
మరి లెనికాపివర్ అని చెప్పేసి ఇక్కడ కూడా మనకు ఉంది ఒక లెనికాపివర్ అనే ఒక ఇంజెక్షన్ అండి ఇది. సో మరి ఇది దక్షిణాఫ్రికా, ఉగాండా దేశాలలో ఈ యొక్క లెనికాపివర్ ఇంజెక్షన్ ఎవరైతే హెచ్ఐవి లాంటి వైరస్ సోకిందో వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే సో ఏంటంటే కొంచెం వాళ్ళు ఒక క్యూర్ కావడం జరిగింది అనమాట. ఇందులో 100% సక్సెస్ కావడం జరిగింది. దీనిపైన ఒక ప్రధానమైనటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అంటే ఇటీవల కాలంలో లెనికాపివర్ ఇంజెక్షన్ వార్తల నుండి దేనికి ఉపయోగపడుతుంది అంటే హెచ్ఐవి నుండి పూర్తి రక్షణ చెందడానికి ఉపయోగపడుతుంది. హెచ్ఐవి రాకుండా కూడా ఉపయోగపడుతుంది. క్లినికల్ ప్రయోగాల్లో 100% ఫలితాన్ని ఇచ్చినటువంటి ఔషధంగా గుర్తించబడ్డ లెనికాపివర్ ఇంజెక్షన్ని ఇటీవల ఏ రెండు దేశాల్లో ఇది ఏ రెండు దేశాల్లో ఎక్కువగా ఇది ఒక సక్సెస్ కావడం జరిగింది, ఏ రెండు దేశాల్లో దాన్ని పరీక్షలు నిర్వహించడం జరిగిందంటే దక్షిణాఫ్రికా, ఉగాండా దేశాల్లో పరీక్షలు నిర్వహించడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ దేశాలు నిర్వహించడం జరిగిందంటే ప్రపంచంలోనే ఎయిడ్స్ వ్యాప్తిలో, హెచ్ఐవి వ్యాప్తిలో ఎక్కువగా మొదటి స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా, తర్వాత నైజీరియా, తర్వాత భారతదేశాలు అనమాట. ఆ నేపథ్యం ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఇక ప్రతి సంవత్సరం కూడా ఎయిడ్స్ అంటే డిసెంబర్ 1 అంటే హెచ్ఐవి అనేది ఎయిడ్స్ కారణమవుతుంది. డిసెంబర్ 1 అనేది ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటాం. సో ఆ విషయం గమనించండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. గీసుకొండలో మట్టి పూసల పనిముట్టు దొరికింది అని చెప్పేసి ఒక ప్రధానమైన ఒక కరెంట్ హిస్టరీ పాయింట్ మనకు న్యూస్లో ఉందండి. సో ఈ మధ్యకాలంలో మరి ఎవరు రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు చరిత్ర పరిశోధకుడు చాలా వాటిని మనకి ఇలాంటి గుర్తిస్తూ ఉన్నారనమాట. సో మరి వరంగల్ జిల్లా గీసుకొండ ప్రాంతంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దిగువన ఆ యొక్క గీసుకొండలో దీపగడ్డగా పిలిచే పాటిగడ్డ, అంటే పాటిగడ్డ పేరు, దాన్ని దీపగడ్డ కూడా పిలుస్తారు. అక్కడ శిలాయుగం నాటి, శాతవాహనుల కాలం నాటి మట్టి పూసల తయారీకి వాడిన రాతి పనిముట్టుని, మట్టి పూసల గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మట్టి పూసల తయారీకి వాడినటువంటి రాతి పనిముట్టుని చరిత్ర పరిశోధకుడైనటువంటి రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు సో గుర్తించడం జరిగిందనమాట. మనకి కరెంట్ హిస్టరీ పాయింట్ అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో సో మట్టి పూసల పనిముట్టు అంటే శిలాయుగం నాటి మట్టి పూసల పనిముట్టు మట్టి పూసల పనిముట్టు అనేది కొన్ని చరిత్రకారుడైనటువంటి రెడ్డి రత్నాకర్ రెడ్డి దొరికింది. ఇది ఏ రాష్ట్రంలో దొరికిందని తెలంగాణలో ఎక్కడంటే ఇది ఒక వరంగల్ జిల్లా. సో వరంగల్ జిల్లాలో ఎక్కడంటే ఇది గీసుకొండలో ఉన్నటువంటి అది ఈ ప్రాంతంలో. మరి మట్టి పూసల మణిముట్టు ఏ కాలం నాటిది అని చెప్పేసి అంటే శిలాయుగం నాటిది. అలా కాకుండా శిలాయుగం ఆప్షన్ ఇవ్వకుండా ఇది శిలాయుగం అనే ఆప్షన్ లేదు. అలాంటప్పుడు శాతవాహనుల కాలం నాటిది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఒక ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక చారిత్రకమైనటువంటి ఆధారాలు, వీటిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మనకు బిట్స్ వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మహువా అంటే మహువా అని చెప్పేసి అంటే మహువా అంటారండి. మహువా ఏంటి ప్రత్యేకత? మన 18 లోకసభ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. లాస్ట్ టైం అయితే 2019, 24 ఏదైతే 17 లోకసభ ఉందో ఈ 17 లోకసభ కాలంలో ఈమె పైన కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. ఈమె ప్రశ్నలు అడగడానికి కొన్ని డబ్బులు తీసుకుందని ఒక క్యాష్ ఫర్ క్వశ్చన్ అని చెప్పేసి ఒక కేసు ఉంది ఈమె పైన. తర్వాత లోకసభ నైతిక విలువల కమిటీ ఈమె పైన విచారించి వినోద్ కుమార్ శంకర్ నేతృత్వంలో లోకసభ నైతిక విలువల కమిటీ విచారించి వీరిని సస్పెండ్ కూడా చేసింది లోకసభ నుండి. ఎవరిని? మహువా మొయిత్రాని. మళ్ళీ సస్పెండ్ అయిన ఈమె మళ్ళీ 18 లోకసభలో మళ్ళీ పోటీ చేసింది. 18 లోకసభలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసిందంటే వెస్ట్ బెంగాల్లోని కృష్ణానగర్ కాన్స్టిట్యున్సీని పోటీ చేసిందండి. వెస్ట్ బెంగాల్లోని కృష్ణానగర్ అనే ఒక కాన్స్టిట్యున్సీ అండి. కృష్ణానగర్ అంటే మళ్ళీ ఇక్కడ సినిమా రంగానికి చెందినట్టు ఒక ప్రాంతం ఉంటుంది మనకి హైదరాబాద్లో, అది కదండి. కృష్ణానగర్ అనే ఒక కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ లోకసభ కాన్స్టిట్యున్సీ గెలిచింది. టీఎంసీ పార్టీ నుండి పోటీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచింది. సో వెస్ట్ బెంగాల్ నుండి అత్యధికంగా ఈ 18 లోకసభకి 11 మంది మహిళలు గెలిచారండి. వెస్ట్ బెంగాల్ నుండి అత్యధికంగా 11 మంది మహిళలు లోకసభకు గెలవడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. మహిళలు గెలిచారు. 11 మంది మహిళలు. సో 11 మంది మహిళలు ఈసారి గెలవడం జరిగింది. మొత్తం 18 లోకసభకి ఒక 74 మంది మహిళలు గెలిస్తే ఓన్లీ వెస్ట్ బెంగాల్ నుండి 11 మంది మహిళలు గెలిచారు. అలాంటి నేపథ్యంలో ఈ యొక్క మహువా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఎవరిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటే
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రేఖా శర్మ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈమె పైన కేసు వచ్చింది. ఏమని ఆ వ్యాఖ్యలు ఏ కేసు పెట్టారంటే, ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, జూలై 1, 2024 దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ ద్వారా మనకి 3 కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చినాయి. గతంలో ఉన్న ఐపీఎస్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, గతంలో ఉన్నటువంటి కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, అండ్ గతంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఉండేది, దాని స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో భారతీయ న్యాయ సమితిలో భాగంగా బిఎన్ఎస్లోని సెక్షన్ 79 కింద కేసు పెట్టారు. బిఎన్ఎస్ అంటే ఇక్కడ భారతీయ న్యాయ సంహిత, ఇదండి భారతీయ న్యాయ సంహితలో భాగంగా, అంటే ఆమె ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందో దానిలో భాగంగా సెక్షన్ 79 ఏం చెప్తుంది, మహిళల్ని కించపరిచేలా మాట్లాడడం అండ్ సంజ్ఞలు చేయడం. సంజ్ఞలు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాట్లాడకుండా చేసే ఎమోషన్స్ అనమాట, ఒక రకమైన బాడీ పోచర్స్ అలా చేయడం అంటే సైన్స్ అనమాట. మహిళల్ని కించపరిచేలా మాట్లాడడం, సంజ్ఞలు చేయడం అనే ద్వారా, అంటే జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ పైన అలా వ్యాఖ్యలు చేసింది ఒక మహిళ పైన కాబట్టి ఈమెకి భారతీయ న్యాయ సంహితలో భాగంగా ఢిల్లీ పోలీసులు పైన కేసు పెట్టడం జరిగింది అనమాట. అంటే సో మనకు ఒక బిట్ ఒకసారి అడగవచ్చు, అంటే మనకి భారతదేశంలో తొలిసారిగా ఈ సెక్షన్లు జూలై 1 వచ్చినప్పుడు ఒక్కొక్క దగ్గర కేసులు వచ్చినాయి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే తొలి కేసు మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనం చేయడం జరిగింది. తొలి కేసు బిఎన్ఎస్లో దేశవ్యాప్తంగా వచ్చింది, ఫస్ట్ మధ్యప్రదేశ్లో. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో మనకి మంగళగిరి ప్రాంతంలో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కేసు నమోదైంది. తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే పాత బస్సులో ఫస్ట్ కేసు నమోదైంది. అదేవిధంగా ఒక లోకసభ ఎంపీ పైన కేసు అనేది నమోదైంది ఈ సెక్షన్ ద్వారానే, నూతన నేర న్యాయ చట్టాల్లో భాగంగా. సో వెరీ ఇంపార్టెంట్గా ఈ సమాజ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మొహిత్రి మహువా పైన కొత్త చట్టం బిఎన్ఎస్ కింద కేసు నమోదైంది. ఎక్కడ ఏ సంబంధించిన పోలీసులు దీన్ని నమోదు చేశారు అనే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఉంటాయి. మరి ఏ సంబంధించిన పోలీసులు అంటే ఢిల్లీ పోలీసులు బిఎన్ఎస్లోని భారతీయ న్యాయ సమితిలోని ఏ సెక్షన్ కింద కేసు పెట్టారంటే 79 సెక్షన్, అంటే సెక్షన్ 79 కింద కేసు పెట్టారు. ఎందుకోసం గతంలో ఉన్న 420 ఇలాంటి కేసులని ఐపీఎస్లు అవన్నీ తీసేశారండి, అంటే వేరే యాడ్ చేయడం జరిగింది కొత్త చట్టాలు కాబట్టి వాటిని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మహిళల్ని కించపరిచేలా మాట్లాడడం, సంజ్ఞలు చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక దానిపైన కేసు పెట్టడం జరిగిందనమాట. ఎవరిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటే జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రేఖా శర్మ పైన వీరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు అనేది పెట్టడం జరిగింది ఢిల్లీ పోలీసులు అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు సాధించిందండి. ఇదొక మనకి ప్రధానమైన ఈరోజు వార్త ఉంది. 16 స్పేస్ వాకులు చేయడం జరిగిందనమాట. స్పేస్ వాక్ అంటే ఏంటంటే అంతరిక్షంలో మనకి ఏంటంటే ఇక్కడ ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంది, అండ్ చైనా వాళ్ళు కూడా ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే చైనా స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు తియాంగాంగ్ అనే పేరుతో. అంటే అంతరిక్ష కేంద్రం నుండి కొంచెం బయట వచ్చి, అంటే పూర్తిగా అంటే కొంచెం అనుసంధానం ఉంటుంది, తాడు కానీ అలాంటివి ఉంటాయి, అలాంటి వాటితో ఏం చేస్తారంటే కొంచెం వాక్ చేస్తారు. సో దీన్ని మనం స్పేస్ వాక్ అంటాం, అంటే అంతరిక్షంలో చేసే వాక్, నడవడం. ఇలా 16 సార్లు స్పేస్ వాకులు చేసి ఒక వ్యోమగాములుగా చైనా రికార్డు పొందిందండి. 16 సార్లు స్పేస్ వాక్ చేశారనమాట. అందులో హైయెస్ట్ టైం కూడా చేసిన రికార్డు చైనా వాళ్ళ సొంతం కావడం జరిగింది. సో అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు సాధించింది. 16 స్పేస్ వాకులు చేసిన చైనా వ్యోమగాములు. చైనా అంతరిక్ష కేంద్రం పేరు ఏం పేరంటే తియాంగాంగ్ అనేది. తియాంగాంగ్ షెంజౌ 18 అనే మిషన్లో భాగంగా 3 వ్యోమగాములు ఇటీవల కాలంలో చైనా అంతరిక్ష కేంద్రమైనటువంటి తియాంగాంగ్కి వెళ్ళడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే వ్యోమగాములు యేగాంగ్ పు, లీ గాంగ్ సు, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు కూడా 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేయడం ద్వారా ఒక రికార్డు సాధించారు. అంటే ఇది 6.5 గంటల పాటు స్పేస్ వాక్ అనేది ఎన్నోసారి అంటే 16వసారి కాబట్టి 16 స్పేస్ వాకులు చేసిన రికార్డు. మరొక విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా గతంలో May 28, 2024 చైనా వ్యోమగాములు 8.5 గంటల స్పేస్ వాక్ కూడా రికార్డ్ అనమాట. ఇంతవరకు కూడా అంతరిక్ష కేంద్రంలో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకి ఇక్కడ అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, కెనడా వాళ్ళు, ఒక యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటిది ఈ ISS
ఈ ఐఎస్ఎస్లో కానీ లేదా తియాంగాంగ్లో కానీ ఇప్పటివరకు 8.5 గంటల స్పేస్ వాక్ రికార్డు ఐఎస్ఎస్ పైన లేదు. ఇప్పుడు తియాంగాంగ్ అంటే చైనాకు చెందినటువంటి అంతరిక్ష కేంద్రం బయట చైనా సంబంధించిన వ్యోమగాములు మే 28, 2024 8.5 గంటల స్పేస్ వాక్ చేసి రికార్డు సాధించడం జరిగిందనమాట. ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఏ దేశ వ్యోమగాములు రికార్డు సాధించారు 16 స్పేస్ వాక్ల ద్వారా? అత్యధికంగా స్పేస్ వాక్ చేసి రికార్డు అంటే చైనా వ్యోమగాములు. చైనా వ్యోమగాములు మనం ఏమని పిలుస్తాం మై డియర్ ఫ్రెండ్స్ అంటే టైకోనాట్లు అని పిలుస్తారు. అది టైకోనాట్స్ అని ఏ దేశ ఒక వ్యోమగాములను పిలుస్తారు? టైకోనాట్లు అంటే చైనా వ్యోమగాముల్ని. సో కాస్మోనాట్స్ అని చెప్పేసి ఏ దేశ వ్యోమగాములను పిలుస్తామంటే రష్యా వ్యోమగాములని కాస్మోనాట్స్ అని పిలుస్తాం. మరి ఆస్ట్రోనాట్స్ మరి ఆస్ట్రోనాట్స్ అని చెప్పేసి ఏ దేశ వ్యోమగాములను పిలుస్తామంటే అమెరికా వ్యోమగాములను పిలుస్తాం. మన భారత వ్యోమగాములను అయితే ఇక్కడ ఒక గగన్ నాట్ కానీ లేదా వ్యోమోనాట్ అని పిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకోసం మనం కూడా త్వరలోనే గగన్యాన్ అనే కార్యక్రమం ద్వారా 4 వ్యోమగాముల్ని నలుగురు అంతరిక్ష నావికుల్ని మనం పంపించబోతున్నాం. ఒక ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, సో అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శుభాంశు శుక్లాన్ పంపించబోతున్నాం. వారికి ఈ శిక్షణ కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యం అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకా చైనా విషయంలో మరొక అంశం ఇంపార్టెంట్గా ఉందండి. చైనాకు చెందినటువంటి చాంగే 6 అనే ఒక ఉపగ్రహం ఏం చేసిందంటే సో ఇక్కడ చంద్రుడి యొక్క ఒక చంద్రమండలంకి వెళ్ళి కొంచెం 2 కిలోల వరకు మట్టిని కూడా అక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి మనకు ఇటీవల న్యూస్లో ఉంది. అది చాంగే 6 అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఇటలీ అంటే మనకి అగ్నిపర్వతాల్లో చాలా అంటే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నటువంటి ఒక దేశం కూడా ఇటలీ మనకు ఉంటుంది. ఇటలీలో మౌంట్ ఎట్నా అండ్ స్ట్రోమ్ బోలి ఈ 2 అగ్నిపర్వతాలు కూడా ఇటీవల కాలంలో ఎరప్షన్ అయినాయి, అంటే విస్ఫోటనం చెందినాయి. ఈ విస్ఫోటనం అయిన ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కెటాని అనే విమానాశ్రయాన్ని కూడా మూసివేశారని ప్రధానమైన వార్త మనకు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ అగ్నిపర్వతాలు ఏమైనా విస్ఫోటనం అయినప్పుడు అగ్నిపర్వతాల పైన మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఇటీవల కాలంలో చూడండి మౌంట్ ఎరిబస్ అని చెప్పేసి ఒక సంబంధించి అగ్నిపర్వతం అనేది అంటార్టికా ప్రాంతం అండి. అంటార్టికా ప్రాంతంలో ఒక అంటార్టికా ఈ అంటార్టికాలో ఇది ఎరప్షన్ అయింది. ఇందులో 80 గ్రాముల రోజుకైనా 80 గ్రాముల గోల్డ్ కూడా వస్తుందని చెప్పేసి కూడా నేపథ్యం ఉందన్నమాట. అంతేకాకుండా ఇటీవల కాలంలో మౌంట్ ఈబు అంటే ఇక్కడ ఇండోనేషియాలో మౌంట్ ఈబు అగ్నిపర్వతం ఎరప్షన్ కావడం జరిగిందనమాట. ఇదే ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి అండి. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి ఈ 2 కూడా ఇండోనేషియాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు. మౌంట్ మెరాపి ఇవి కూడా ఎరప్షన్ కావడం జరిగింది, అగ్నిపర్వతం విస్ఫోటనం కావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అగ్నిపర్వతాలు ఏమైనా ఎరప్షన్ అయినప్పుడు విస్ఫోటనం చెందినప్పుడు అవి ఏ దేశాలకు చెందినవి ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మౌంట్ ఎట్నా అండ్ స్టోంబోల్ అనేది ఇటలీకి చెందినటువంటి అగ్నిపర్వతాలు అక్కడ విస్ఫోటనం చెందడం జరిగింది. కెటాని అనే విమానాశ్రయం కూడా మూసివేయడం జరిగిందనమాట. మనకి ఇటలీ న్యూస్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎలా ఇటలీ న్యూస్లో ఉందంటే ఇక్కడ 50వ G7 సదస్సు జరిగిందండి. 50వ G7 సదస్సు 2024 మరి ఇక్కడ జూన్ 13 to 15 2024లో జరిగింది. ఇటలీలోని అపూలియాలోని బోగ్నాజియా రిసార్ట్స్లో ఇటలీలోని అపూలియాలో ఉన్నటువంటి బోగ్నాజియా రిసార్ట్లో జరిగింది. దీనికి మన భారత ప్రధాని కూడా హాజరు కావడం జరిగింది, మనం G7లో సభ్యదేశం కానప్పటికీ కూడా అనమాట. మరి ఇటలీ ప్రధానమంత్రి వచ్చేసి ఇక్కడ ఒక జార్జియో మెలోని అండి. ఎవరండి? జార్జియో మెలోని అనేవారు. జార్జియో మెలోని సో ఇటలీకి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. సో మరి 50వ G7 సదస్సు ఇటలీలో జరిగితే మరి 51వ G7 సదస్సు కూడా డిసైడ్ అయింది. 50వ G7 సదస్సు 2025లో ఎక్కడ నిర్వహించబోతున్నారు ఫ్రెండ్స్ అంటే ఇటలీలో నిర్వహించబోతున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. సో స్పోర్ట్స్ అప్డేట్ అండి. మరి బ్రిటిష్ గ్రాండ్ ప్రీ టైటిల్ 2024 విజేతగా లూయిస్ హామిల్టన్. దాదాపుగా ఒక 2 years నుండి కూడా ఇలాంటి ఒక టైటిల్ సాధించలేకపోతున్నారు లూయిస్ హామిల్టన్ చరిత్ర అసలు గ్రాండ్ ప్రీలలో ఈ ఫార్ములా 1 రేసులో చాలా గొప్పది. ఎందుకోసం అంటే 100 గ్రాండ్ ప్రీ టైటిల్ని 100 ఫార్ములా 1 రేసెస్ని టైటిల్ సాధించినటువంటి క్రీడాకారుడు లూయిస్ హామిల్టన్. గత 2 years నుంచి లేని ఒక విజయం ఈరోజు నమోదైంది. మరి బ్రిటిష్ గ్రాండ్ ప్రీ టైటిల్ 2024ని గెలుచుకోవడం జరిగింది లూయిస్ హామిల్టన్. ఇది లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో
ఖాతాలో అంటే ఈ సంవత్సరం ఫస్ట్ది, 2 years తర్వాత ఫస్ట్ది అనమాట. ఈ 104వ F1 విజయం. F1 అంటే ఇక్కడ ఫార్ములా 1 కార్ రేసింగ్ అంటారండి. ఫార్ములా 1 కార్ రేసింగ్ విజయం సాధించడం జరిగింది. ఈ మెర్సిడీస్ కార్ డ్రైవర్ అయినటువంటి అంటే మెర్సిడీస్ అనే ఒక కంపెనీ తరపున పనిచేస్తుంది కాబట్టి అతను లూయిస్ హామిల్టన్. సో మెర్సిడీస్ కార్ డ్రైవర్గా మనం పిలుస్తాం. కాబట్టి బ్రిటిష్ గ్రాండ్ ప్రీ టైటిల్ 2024 ప్రత్యేకత మనకు ఉంది. ఇది ఒక లూయిస్ హామిల్టన్ సాధించాడు. దానికి తన కెరీర్లో 104వ టైటిల్ అనమాట. ఓకేనా. ఏ సంస్థ తరపున పనిచేస్తున్నాడు? మెర్సిడీస్. 2వ స్థానంలో ఉన్నాడు మ్యాక్స్ వెర్స్టప్పన్, రెడ్ బుల్ కార్ డ్రైవర్. అండ్ నోరిస్ మేక్లారెన్ ఒక సంస్థ తరపున పనిచేస్తున్నారు. వీరు 2, 3 స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో వచ్చిన వారు లూయిస్ హామిల్టన్ అండి. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఫార్ములా 1 రేస్ అనమాట. ఇది ఒక బ్రిటిష్ గ్రాండ్ ప్రీ టైటిల్ అనేది ఒక ఫార్ములా 1 రేస్, కార్ రేస్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఆసియా డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ జరిగింది. స్క్వాష్ అండి, స్క్వాష్. సో మరి ఈ స్క్వాష్ క్రీడ ఇక్కడ మలేషియాలో జరిగింది. మలేషియాలోని జోహార్ అనే ప్రాంతంలో జరిగింది. మరి ఆసియా డబుల్స్ అంటే ఇక్కడ ఇద్దరు మేల్స్ కానీ ఇద్దరు ఫీమేల్ కానీ లేదా మిక్స్డ్ డబుల్స్ కానీ ఉంటారు ప్లేయర్స్. ఇలా ఇందులో పురుషుల డబుల్స్ టైటిల్ని, మిక్స్డ్ డబుల్ టైటిల్స్ని మన భారత క్రీడాకారులు గెలుచుకోవడం జరిగింది. సో మరి ఆసియా డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024లో మలేషియాలో జరిగినటువంటి ఈ యొక్క ఆసియా డబుల్స్ స్క్వాష్, ఈ స్క్వాష్ అనేది ఒక క్రీడ, మనకు ఒక సంబంధించినటువంటి ఒక బ్యాడ్మింటన్ లాగా ఉంటుంది. సో ఇలాంటి క్రీడ అంటే గోడకి ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది మనకు ఒక డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్. ఇందులో మనకి పురుషుల డబుల్స్ విజేతగా అభయ్ సింగ్, సెంథల్ కుమార్ భారత్కి చెందిన వీరు విజేతగా నిలవడం జరిగింది. మిక్స్డ్ డబుల్స్లో అభయ్ సింగ్ అండ్ జ్యోత్స్నా చిన్నప్ప అంటే మహిళా క్రీడాకారిణి, మన భారత మహిళా క్రీడాకారిణి. సో వీరు విజేతలుగా నిలవడం జరిగింది అనమాట. ఈ క్రీడాకారులు పేర్లు వాళ్ళు ఏ క్రీడకు చెందిన కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఆసియా డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024 విజేత పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ని మన భారత సభ్యులు గెలుచుకోవడం జరిగింది. మన భారత క్రీడాకారులు. ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది. మలేషియాలో జరిగే ఇంకొక కప్ కూడా చాలా ఫేమస్ ఉంటుందండి, సుల్తాన్ అజ్లాన్ హాకీ కప్. మలేషియా నిర్వహించే హాకీ కప్లలో మలేషియా నిర్వహించే సంబంధించినటువంటి టోర్నమెంట్లో చాలా ఫేమస్ అయింది సుల్తాన్ అజ్లాన్ షా కప్. ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది అంటే మలేషియా హాకీ పితామహుడుగా సుల్తాన్ అజ్లాన్ షాను పిలుస్తారు. ఇది హాకీ క్రీడలో జరిగే ఒక పెద్ద టోర్నమెంట్ అనమాట ఆసియా ఖండంలో. ఓకేనండి. ఇది మన స్పోర్ట్స్ అప్డేట్ అండి. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 8, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.